ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఒకవైపు వేసవికాలం రాకముందే ఎండలు దంచుకొడుతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉండడంతో ఏపీలో వాతావరణం చల్లబడనుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ఎండల తీవ్రత జనాలను వణికిస్తోంది. సాధారణంగా మార్చి నుంచి పెరగవలసిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఒక నెల ముందుగానే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడే 36 డిగ్రీలు దాటిందంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రజలు బెంబేలెత్తేస్తున్నారు. వాతావరణం విశ్లేషకుల ప్రకారం ఈ ఏడాది వేసవి తీవ్రత గత ఏడాదితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే వర్షాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది.